శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 87 11th చాప్టర్ అయిన 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగములో మనం ఇప్పుడు 49వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాం. కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. చూచి బాధపడకుము, చూచిన బాధకు మోహపడకుము. ఈ రూపము సంతోషకరమే గాని భయంకరము కూడా. నా రూపములలో అన్ని భావములు అన్ని అనుభవములు తప్పవు. ఇదిగో మరల నీవు కోరిన రూపమునే చూడుము. భయము వదలి ఇదివరకున్న సంప్రీతితో మొగము పెట్టి చూడుము. 49వ శ్లోకం అయిపోయింది. అర్జునునితో ఇట్లు సల్లాపములు చేయుచు వాసుదేవుడు మరల తన పూర్వరూపము చూచునట్టి దృష్టికి వానిని కొనివచ్చెను. అప్పటి వాసుదేవుడు అన్ని రూపములతో వసించు ఘోర రూపము గల దేవుడు. ఇప్పటి వాసుదేవుడు వసుదేవుని కుమారుడు. తన సౌమ్యమైన చిరునవ్వుతో అర్జునుని హాస్య రూపమున ఊరడించెను. అప్పుడు అర్జునుడు ఇట్లనెను, ఈ సౌమ్యమైన నీ మనుష్య రూపము చూచి మరల నేను నా సహజ స్థితిని పొందితిని. నా తెలివి మరల నాకు కలిగినది. 50, 51 శ్లోకాలు అయిపోయినాయి. ఈ పలుకులు విని మరల కృష్ణుడు ఇట్లనెను, ఈ రూపమును చూడవలెననియే అందరికీ ఉండును గాని చూచి తట్టుకొనలేరు. చూడవలెనని కోరికయు అమ్మో చూడలేమను భయము కలిసి అనుభవమునకు వచ్చును. దేవతలందరూ కూడా దీనిని చూడవలెనని అనుక్షణము తలచుచుందురు. తపస్సు చేతగాని వేదాధ్యయనము చేతగాని దానవుల చేతగాని ఇప్పుడు నీవు చూచినట్లు చూచుట ఎవరికి సాధ్యము కాదు. భక్తి ఒక్కటే దీనికి మార్గము. తాను వేరుగా చూడబడు దృశ్యము వేరుగా జ్ఞప్తి ఉన్నచో అది భక్తి కాదు. చూడబడు దానిలో కూడా రెండవ వస్తువు కనబడినచో అది సాధ్యము కాదు. ఒక చెట్టును చూడవలెనన్నచో అందులో ఆకులు పువ్వులు పండ్లు వేరువేరుగా పరిశీలించువానికి సాధ్యము కాదు. చెట్టును గూర్చి పాఠము చదువుకుని అది చెట్టు కన్నా వేరు అని గుర్తించినను లాభం లేదు. చెట్టు గాని పువ్వు గాని పండు గాని దానము చేయుచు దానము గుర్తున్నచో చెట్టు కనపడదు కదా. భార్యకు పువ్వులు కోసి తెచ్చి ఇచ్చువానికి పూల చెట్టు సౌందర్యం ఎట్లు తెలియను. అట్లే విశ్వములోని ఏ రూపమును వేరుగా చూచినను విశ్వరూపము కనపడదు. వేరుగా కాకుండా మొత్తం ఒకటిగా చూడగలిగిన వానికి అన్నీయూ కనిపించును. 52వ శ్లోకం అయిపోయింది. పెద్ద చదువులు చదువుట, విజ్ఞానం ఆర్జించుట, దీక్షతో తపస్సు చేసి మంచి పనులు సాగించుట, ఇతరులకు దాన ధర్మాదులు చేయుట మొదలగునవన్నీ మంచి పనులే. ఆచరించదగినవే అయినను అంత మాత్రమున విశ్వరూప సందర్శనము కలుగదు. దానము గాని పరోపకారము గాని చేయుచున్నప్పుడు ఎవరికి ఉపకారము చేయుచున్నామో వారు మన దృష్టిలో ఉన్నంత వరకు వారి రూపదర్శనమే జరుగును గాని విశ్వరూప దర్శనము కాదు. జ్ఞానమునకై శాస్త్రములు అభ్యాసము చేయుచున్నప్పుడు శాస్త్రరూప దర్శనమే కలుగును. ఆదర్శములను అనుసరించి పని చేయుచున్నప్పుడు ఆదర్శరూప దర్శనమే కలుగును. అట్లు కలుగుట మంచిదే కానీ విశ్వరూప దర్శనము కలుగదు. కలుగకపోయినచో నష్టమేమి అని అడగవచ్చును. ఉపకారము పొందినవాడు మన దృష్టిలో ఉన్నంత వరకు వానితో గల సంబంధం ఏర్పడును. వాడు మనకు కృతజ్ఞుడై విధేయుడై ఉండవలెనని కోరిక పుట్టును. ఉండనిచో దుఃఖము పుట్టును. అప్పుడు ఉపకారం ఇతరునికి తనకు దుఃఖము ఈర్ష్య కలుగును. అట్లే ఆదర్శములు ఫలవంతములు కానిచో బాధ కలుగును. ఇట్లు మంచి పనులు చేయుట తప్పనిసరి అయి కూడా బాధనే ఫలితముగా పొంది జీవితమును అనుభవించువారెవరో ఎందరో ఉన్నారు. వారే సంసారబద్ధులు. దీని నుండి విమోచనము కలగవలెనన్నచో విశ్వరూప దర్శనము మొదటి సాధనము. ఎవరికి తాను ఉపకారము చేయుచున్నాడో వాడు భగవంతుడి సృష్టిలోని ఒక రూపముగా గుర్తుండవలెను. ఏ శాస్త్రమును చదువుచున్నాడో అది భగవంతుని రూపమని తెలియవలెను. ఆదర్శములు భగవదాజ్ఞచే మన యందు బయలుదేరినవనియు వాని ఆచరణతోనే గాని ఫలితములతో మనకు సంబంధము లేదనియు తెలియవలెను. ఫలితమును భగవదర్పణముగా చేయవలెను.
తనకు నెగ్గుట నెగ్గకపోవుట వానికి సంబంధించినవి అని తెలియవలెను. 53వ శ్లోకం అయిపోయింది. ఇట్టి సాధన వలన తన దృష్టిలో అంతర్యామి తప్ప అన్య వస్తువు లేకుండా పోవును. అదియే అనన్య స్థితి. దానికి భక్తిభావము కావలెను. అనన్య భక్తితో మాత్రమే విశ్వరూపుని దర్శనము సాధ్యమగును. అది ఈ విశ్వమునందే విశ్వము రూపముననే ఉన్నది గనుక దానిని చూచు నేర్పరితనము కావలెను. చుట్టూనున్న వ్యక్తులను, పరిసరములను, సన్నివేశములను చూచుటకే ఇంద్రియములు, మనస్సు ఏర్పడినది. అంతవరకే చూచినచో కనిపించున్నది విశ్వము యొక్క రూపము. అందొకరికన్నా ఒకరు వేర్వేరు లక్షణములతో, స్వభావములతో కనిపింతురు. ఎంతమందినని ఒక్కొక్కడు చూడగలడు? ఎంతమందితో వేర్వేరు సంబంధములు పెట్టుకొనగలడు? ఎంతమందితో సంబంధం ఏర్పడునో అన్ని కథలు అందు తన సుఖదుఖములు ఏర్పడును. తానెన్ని సుఖదుఖములు అనుభవింపగలడు? ఇట్టి సంబంధములతోనే జనులు సతమతమై పోవుచుందురు. భార్యాబిడ్డలు, మిత్రులు, శత్రువులు అను సంబంధములు ఎన్నో ఏర్పడును. వీనితో కూడినదే విశ్వము. విశ్వములోని రూపములు చూచుచు అందలి మంచి చెడ్డలను నిర్ణయించుకొనుచుండుటతోనే జీవితము తెల్లవారిపోవుచుండును. ఇక సుఖశాంతులెక్కడా? అవి పేర్లుగా మాత్రము మనస్సునందెక్కడో మిగిలిపోవును. సుఖశాంతుల కొరకు అనుకొని ఇందలి పనులు చక్కబెట్టుచు తీరుబడి లేక తానుండగా తెల్లవారుచూ పొద్దుగుంకుచున్న వయస్సు చెల్లిపోవును. జీవితమంతయు సుఖశాంతుల కోసమే అని భ్రాంతియే గాని సుఖశాంతులు లభ్యము కాకుండానే పోవును. బహుమతి కోసము గుర్రపు పందెములాడుచు నిర్ధనుడైపోయిన వానికి ధనమెంత సత్యమో, సంసారబద్ధునకు సుఖశాంతులంతే సత్యము. అనన్య భక్తిని దృష్టిలో పెట్టుకొని జీవితము సాధన చేసినచో ఈ విశ్వము ఎవని రూపమో అతని దర్శనమగును. దానితో సుఖశాంతులు నిత్య సత్యములగును. వానియందు దేహములొచ్చుచూ పోవుచుండును గాని తనకు జన్మల మార్పులు ఉండవు. 54వ శ్లోకం అయిపోయింది. ఇట్లు చేయవలనని తెలుసుకొన ప్రయత్నించుట జ్ఞానము. ఇట్లా ఆచరించి కొంతకాలము చూడవలెను. అప్పుడును విశ్వరూప దర్శనము లభింపక సంసారమే అనుభవమగుచున్నది. కారణమేమి? కొంతకాలము యత్నించి చూడవలెను అను బుద్ధియే ఫలితమున్నచో నమ్మవచ్చును అన్న బుద్ధి వలన ఇది కలుగును. ఫలితంపై బుద్ధి ఉన్నంత వరకు విశ్వరూప దర్శనము జరుగదు. కొంతకాలము చేసి చూచు దుర్బుద్ధి ఉన్నవాడు ఫలితము కనబడనిచో మానినను సుఖశాంతులు లేవు గనుక మరల ప్రారంభింపబడును. ఇట్లు కొన్ని జన్మలు జరుగును. అయినను తరువాత ఇంక సమర్పణ బుద్ధి ప్రారంభమగును. దానితో అనన్యతత్వము దర్శింపబడును. స్వల్పకాలమునకే తానందు ప్రవేశించుట జరుగును. అనగా విశ్వరూపములో తన జీవితము కూడా ఒక భాగమే అని తెలియను. తాను వేరుగా ఉండి ఒక పెద్ద చిత్రపటమును చూచుచున్నట్లు విశ్వరూపము చూడగలడు అను భ్రాంతి పోవును. తన యందు అఖిల జీవుల యందున్న రూపమును తాను అనుభవించుటయే ఉన్న రూపమును తాను అనుభవించుటయే సంపూర్ణ దశ. దానికి తెలియుట, చూచుట, అందు ప్రవేశించుట అను 3 స్థితులు చెప్పబడినవి. వానిని ఉపదేశించుటకై భగవంతుడు అంతర్యామిగా నిత్యము కనిపించుచు అందరిలో నుండి నిశ్శబ్ద భాషలో ఇట్లు ఉపదేశించుచుండును. నీ పనులుగా చేసుకొనుట మాని నా పనులుగా ఆచరింపుము. నీ ప్రాధాన్యము మాని నా బాధ్యతకు అంగీకరింపుము. నా యందు భక్తిభావమును అభ్యసించి ఇతరులతో సంబంధములను పూర్తిగా విడిచిపెట్టుము. ఎవరితోనూ వైరబుద్ధి ఉండరాదు. ఇట్లెవ్వరు సాధన చేయుదురో వారు నన్ను పొందుచున్నారు. అనగా వారు నేనుగా, నేను వారుగా నాయందే ఉన్నారు. 55వ శ్లోకం అయిపోయింది. అట్లాగే మన రికార్డింగ్ నెంబర్లో 87 కూడా అయిపోయింది. నెక్స్ట్ 12వ చాప్టర్ అయిన భక్తి యోగం చదువుకోవాలి. మళ్ళీ చదువుకుందాం మనం.